తగినేటిపల్లి మండల వైఎస్ఆర్సిపి నాయకులు చంద్రశేఖర్ గారికి, అలాగే ముఖ్య అతిథి కేఎస్ఎన్ రాజు గారికి, వచ్చినటువంటి ఇతరత్ర నాయకులందరికీ, అలాగే యూత్ అందరికీ నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. మా టైంలో జిమ్కి వెళ్ళాలంటే ఇంత అవకాశాలు ఉండేవి కాదు. ఇంచుమించుగా 1990, 91 ఆ టైంలో. ఇప్పుడు వచ్చినటువంటి పరిస్థితులు ఏంటంటే కాలానుగుణంగా పరిస్థితులు అన్నీ మారినాయి. పిల్లలకి యూత్ అంతటికి కూడా శారీరక దారుఢ్యం అంటే చక్కని వ్యాయామం చేసి శరీరాన్ని ఒక మంచి ఆకృతిలో ఉంచుకుంటూ చక్కటి ఉపయోగకరమైనటువంటి జీవన విధానాన్ని అలవాటు చేసుకోవడం అనేది చాలా చక్కటి ఆలోచన. చూస్తూ ఉంటే మన ప్రాంతంలో మన కుటుంబాలకి ఈ బిడ్డలే బలం. ఇలాంటి బలంగా ఉండవలసిన బిడ్డలు చాలామంది లోకంలో ఉన్నటువంటి బలహీనతలకు అలవాటు పడి వారికి ఇచ్చినటువంటి మంచి అవకాశాన్ని పాడు చేసుకుంటున్నారు. అయితే దానిలో కొంతమంది ముఖ్యులు ఇలా ఇటువంటి బిడ్డలు ఏ అలవాట్లకి లోను కాకుండా చక్కగా ఈ వెయిట్ లిఫ్టింగ్ కావచ్చు, లేకపోతే ఇతరత్ర వాటిలో వారు చక్కటి ప్రావీణ్యతను సంపాదించుకుంటున్నారు అని అంటే చాలా సంతోషం. ప్రప్రథమంగా జెమిని మా పేట తరపున సకినేటిపల్లి మండలంలో, సకినేటిపల్లి గ్రామంలో ఒక చక్కటి స్థానాన్ని పొందాడంటే ముందు అందరూ ఒకసారి చప్పట్లు కొట్టి ఆ బిడ్డని మనం అభిమానించాల్సిందే. ఒకటేంటంటే ఇది జెమిని జీవితంలో తొలిమెట్టుగా ఉండాలి. ఇక నుంచి ప్రతి దానిలో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని నువ్వు పొందుకోవాలని, అదే ఈ వెయిట్ లిఫ్టింగ్తో పాటు మీరు మంచి ఎడ్యుకేషన్లో కూడా ఉండాలి, మంచి చదువుల్లో కూడా మీరు ఉండాలి. ఒక విషయం ఏంటంటే మనకి చదువు చాలా అవసరమైనది. ఎడ్యుకేషన్ లేకపోతే వాల్యూ ఉండదు చాలా చోట్ల. మొట్టమొదటిగా ఏంటంటే ఎవరైనా సరే ఎంత చక్కగా ఎంత అందంగా ఉన్నా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చదువు, ఆ అబ్బాయి ఏం చదివాడని అడుగుతారు. అది కూడా చాలా ముఖ్యం. వెనకాల ఉన్నటువంటి యూత్ కూడా అది గ్రహించాలి. జెమినిని నా పక్షంగా, మన పేట పక్షంగా నేను అభినందిస్తూ ఇంకా ఇలాంటివి ఎన్నో మెడల్స్ నువ్వు పొందాలని ప్రత్యేకించి కోరుకుంటూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను.